ఒక సారీ రోలింగ్ మిషన్ డిజైన్ చేసినామండి. అది ఇప్పుడు మార్కెట్లో చాలా మంచిగా సేల్ అవుతుంది. ఇంకా చాలా మంది కస్టమర్స్ చాలా హ్యాపీ ఉన్నారు ఆ మిషన్ వల్ల. తక్కువ బడ్జెట్ లో ఇలాంటి మెషరీస్ పర్చేస్ చేయడం వల్ల మంచి ఇన్కమ్ సోర్స్ అనేది ఏర్పడుతుంది. మీ ఫ్యామిలీని కూడా సపోర్ట్ చేయడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని కూడా మీరు చెప్పుకోవచ్చు. ఇంట్లో చేసుకోవచ్చు, హ్యూజ్ బిజినెస్ యాజ్ వెల్ యాజ్ హ్యూజ్ ఇన్కమ్, ఇంకా మంచిగా ఒక హెల్పింగ్ హ్యాండ్ హస్బెండ్. సో ఇందులో ఏంటంటే మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ యొక్క శారీ కలెక్షన్స్ అనేవి అన్ని కూడా మనం ఈ రోలింగ్ మెషిన్స్ లో యూజ్ చేయొచ్చు. దీంట్లో ఎడ్యుకేషన్ ఏం వర్కౌట్ కాదు, మెయిన్ థింగ్ మనకి ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఇంకా స్కిల్. అంత కంట్రోల్స్ ఒక్క ప్లేస్లోనే ఉంటాయండి. ఆపరేట్ సింపుల్గా వన్ ప్లేస్లో చేసుకోవచ్చు. సర్వీస్తో 101% ప్రొవైడెడ్ ఉంటుందండి. మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళు వచ్చిన కస్టమర్స్ని ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేసి మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేస్తారంటే సింపుల్గా మీరు ఏ చేయకుండా ఈజీగా జస్ట్ కొద్దిగా ప్రెషర్ వేయాలండి. దీంట్లో మనం స్టార్చ్ కావాలంటే స్టార్చ్ వేస్తామంటే, వాటర్ కావాలంటే వాటర్, ఎట్లా అంటే రిక్వైర్మెంట్ బట్టి. ఇప్పుడు ప్రెస్సింగ్ అంతే వాటర్ వేస్తాం, అదే రోలింగ్ అంతే స్టార్చ్ వేస్తామండి. దీంట్లో ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా మనకి నీట్ ఫినిషింగ్ ఐరన్ చేసినటువంటి ఫినిష్డ్ ప్రోడక్ట్ అంతా కూడా శారీ ఈ విధంగా మనకి రోలింగ్ అయ్యి వచ్చేస్తుంది. దీంట్లో అన్ని టైప్స్ ఆఫ్ సారీస్ చేసుకోవచ్చు అండి. బ్రైడల్ వేర్, వర్క్ సారీస్, హెవీ వర్క్ సారీస్, పట్టు సారీస్, షిఫాన్, పాలిస్టర్, కాటన్, ఎట్లాంటి సారీ చేయలేమని కాదు. సో నీట్ గా ఈ విధంగా సీక్వెన్స్ యొక్క శారీస్ కానివ్వండి, సెన్సిటివ్ ఫ్యాబ్రిక్ ఉన్నటువంటి శారీస్ అన్ని కూడా ఈ విధంగా మనకి రోలింగ్ మెషిన్స్ లో తయారైపోతాయి విత్ ఇన్ మినిట్స్ లో అనమాట. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను వచ్చేసాను హైదరాబాద్ కోంపల్లిలో ఉన్నటువంటి విఎస్ఎస్ నందదీప్ అపార్ట్మెంట్స్ 5th ఫ్లోర్లో ఉన్నటువంటి హరిణి లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్ దగ్గరకు వచ్చామండి. సో ఈ వ్లాగ్లో కంప్లీట్గా నేను లాండ్రీ మెషిన్స్, అదే రోలింగ్ మెషిన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేయబోతున్నాను. అండ్ వీళ్ళు వచ్చేసి మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ లాండ్రీ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారనమాట. వీళ్ళ దగ్గర నుంచి చాలా మంది ఈ మెషినరీస్ అనేవి పర్చేస్ చేస్తూ ఉంటారు. సో మెయిన్గా ఇవి ఎక్కడెక్కడ యూజ్ అవుతాయంటే మనకి హోటల్స్లో కానివ్వండి, హాస్పిటల్స్లో కానివ్వండి, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ లో కానివ్వండి, ఈ మెషిన్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. పాండమిక్ తర్వాత ఏంటంటే చాలా మంది జాబ్స్ కూడా కోల్పోయారు. కొంతమందికి ఏంటంటే ఉన్న శాలరీస్ కంటే మనకి శాలరీస్ కూడా తగ్గించేసి వర్క్స్ చేయించుకుంటూ ఉన్నారు. కాబట్టి ఫ్యామిలీని కొంచెం సపోర్ట్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి తక్కువ బడ్జెట్ లో ఇలాంటి మెషినరీస్ పర్చేస్ చేయడం వల్ల మంచి ఇన్కమ్ సోర్స్ అనేది ఏర్పడుతుంది. మీ ఫ్యామిలీని కూడా సపోర్ట్ చేయడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని కూడా మీరు చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ దగ్గర మెషినరీస్ లో కూడా చాలా రకాలు ఉంటాయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హరిణి ఎక్విప్మెంట్ సర్వీస్ సంబంధించినటువంటి బుక్లెట్ కూడా ఉందన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్లయితే కనుక వీటికి సంబంధించి డిఫరెంట్ మెషినరీస్ ఉన్నాయన్నమాట. సో నేను ఈ వ్లాగ్ లో ఏంటంటే కంప్లీట్లీ రోలింగ్ మెషిన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. సో రోలింగ్ మెషిన్సే కాకుండా వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి వర్టికల్ వాషింగ్ మెషిన్స్ కానివ్వండి, హారిజాంటల్ వాషింగ్ మెషిన్ కానివ్వండి, హైడ్రో ఎక్స్ట్రాక్టర్ కానివ్వండి, ఐరనింగ్ మెషిన్స్ కానివ్వండి, ఇది డిఫరెంట్ సెక్టార్స్ లో డిఫరెంట్ కేటగిరీస్ లో మెషినరీస్ అనేవి అందుబాటులో ఉంటాయండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మెషినరీసే కాకుండా ఈ మెషిన్స్ కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో అయితే పర్చేస్ చేసుకోవాలనుకుంటే నేను అడ్రస్ కానివ్వండి, ఫోన్ నెంబర్ డీటెయిల్స్ కానివ్వండి అన్ని కూడా క్లియర్గా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇలా కాల్ చేస్తే ఈ మెషినరీస్ గురించి, ఎక్విప్మెంట్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు షేర్ చేస్తారు. సో ఈ వ్లాగ్లో నేను ఈ మెషినరీస్ని ఏ విధంగా యూజ్ చేయాలి, వీటికి ఎంత బడ్జెట్ అవుతుంది, ఎంత స్పేస్ రిక్వైర్మెంట్ అనేది అవసరం ఉంటుంది, వీటి గురించి అంతా కూడా నేను షేర్ చేస్తాను. సో నేనైతే ఈ మెషినరీస్ ఎలా ఆపరేట్ చేయాలి నాకే తెలీదు. సో వీటిని ఎలా ఆపరేట్ చేయాలి అన్ని కూడా నేను అడిగి తెలుసుకుందాం పదండి. సో ప్రజెంట్ ఇప్పుడు రోలింగ్ మెషిన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు నవీన్ కుమార్ పర్దేశి సార్ ఉన్నారండి. సో వారిని అడిగి తెలుసుకుందాం ఈ రోలింగ్ మెషిన్స్ ఎలా ఆపరేట్ చేయాలి. సో వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హలో సార్. హలో సార్. సో ఫస్ట్ ఏంటంటే రోలింగ్ మెషిన్స్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు, సో హరిణి మెషిన్స్ అనేవి తయారు చేస్తుంటారు కదా, మీ కంపెనీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఉంది. సో ఈ హరిణి కంపెనీ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు లాంచ్ అయింది ఇది? మా కంపెనీ 26 years ఓల్డ్ కంపెనీ మేడం. మేము ఎట్లా అంటే అన్ని మ్యానుఫ్యాక్చరింగ్స్ ఉన్నాయి. అది కూడా స్టీల్ యూజ్ చేసేది 304 ఒక స్టాండర్డ్ స్టీల్ యూజ్ చేస్తాం. ఎందుకంటే ముఖ్యం సారీ రోలింగ్ మిషన్ తీసుకోండి, వాషింగ్ మిషన్ తీసుకోండి, ఏ మిషనరీ దాంట్లో స్టీల్ కావాలా, ఇంపార్టెంట్. ఇంకా అట్లా ఎక్విప్మెంట్స్ చాలా స్టాండర్డ్ ఉంటాయి. ఒక కంపెనీ కూడా ఎస్టాబ్లిష్డ్ కంపెనీ ఉంది,
ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండే వల్ల మా సర్వీస్ అండ్ ఎవ్రీథింగ్ మేము ప్రొవైడ్ చేసేది బెటర్ ఉంటుంది మేడం. ఓకే, అంటే సో క్వాలిటీ స్టీల్తో యూస్ చేస్తారు ఈ మెషినరీస్ మీరు తయారు చేసినప్పుడు? అవును. ఓకే, అంటే ఎలాంటి మెషిన్స్? మెయిన్ థింగ్ ఎట్లా మా మోటివ్ ఏమంటే ఒక క్వాలిటీ ఇవ్వాలండి కస్టమర్కి. ఇట్లానే జస్ట్ ఏదో ఎవరు కూడా అమ్మేస్తున్నారు మిషన్ అట్లా కాదు, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ ఉంటుంది, మా మోటివ్ అదే. ఓకే, మీరు తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ మెషిన్స్లో ఎనీ టైప్స్ ఆఫ్ మెషిన్స్ మీరు తయారు చేస్తూ ఉంటారు? మేము వాషింగ్ మెషిన్స్ వస్తాయండి, టమ్లర్ డ్రయర్స్, హైడ్రో ఎక్స్ట్రాక్టర్స్, సారీ రోలింగ్ మిషన్, క్యాలెండర్ మిషన్స్, వాక్యూమ్ ఐరన్ టేబుల్స్ ఉంటాయి. మళ్ళీ ఇండస్ట్రియల్ మన ఎట్లా అంటే క్వాంటిటీ టైప్, దీంట్లో తక్కువ 20 kgsది మళ్ళీ 200 kgs వాషింగ్ మెషిన్ కూడా వస్తుంది. ఎట్లా అంటే రిక్వైర్మెంట్ బట్టి, హాస్పిటల్స్ అంటే కొద్దిగా ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది, వాళ్ళు హ్యూజ్ మెషిన్స్ ఉంటాయి అట్లాంటి. ఓకే, అంటే ఈ మెషిన్స్ అనేవి మీరు హ్యూజ్ మెషిన్స్ లాగే తయారు చేస్తుంటారు, లేకపోతే నార్మల్గా రెగ్యులర్ హోమ్ పర్పస్ కూడా మీరు చేస్తూ ఉంటారు? లేదండి, డొమెస్టిక్ పర్పస్ కోసం మేము తయారు చేయం. కానీ ఇప్పుడు మా ప్లానింగ్ ఏమంటే ఇప్పుడు పెండమిక్ వచ్చే వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చినాయి పబ్లిక్ని, కొద్దిగా లేడీస్. ఇప్పుడు మేము యాక్చువల్లీ మాది మొత్తం కమర్షియల్ వాషింగ్ మిషన్స్ అంతా కమర్షియల్ కంప్లీట్లీ. కానీ మేము ఒక సారీ రోలింగ్ మిషన్ డిజైన్ చేసినామండి, అది ఇప్పుడు మార్కెట్లో చాలా మంచిగా సేల్ అవుతుంది. ఇంకా చాలా మంది కస్టమర్స్ చాలా హ్యాపీ ఉన్నారు ఆ మిషన్ వల్ల. ఎందుకంటే ఇప్పుడు ఈ సారీ రోలింగ్ మిషన్ వల్ల ఒక 10x10 రూమ్లో 2 లేడీస్ ఉన్నారనుకుంటే ఒక ప్లాన్ చేసుకున్నారు, ఒక బిజినెస్ అవుట్పుట్ చాలా మంచి ఉంటుంది, వాళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు, కమర్షియల్ కాకుండా డొమెస్టిక్ ఇంట్లో చేసుకోవచ్చు, హ్యూజ్ బిజినెస్ యాజ్ వెల్ యాజ్ హ్యూజ్ ఇన్కమ్, ఇంకా మంచిగా ఒక హెల్పింగ్ హ్యాండ్ హస్బెండ్ ఫ్యామిలీకి సపోర్ట్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ముఖ్యం ఉంటుంది అండి ఈ టైంలో ఇద్దరు పని చేసినారంటే అవుట్పుట్ వచ్చేది చాలా మంచిది. అండ్ ఇంకోటి ఏంటంటే మెషిన్స్ సింగిలే కాకుండా మీకు తెలిసిన ఫ్రెండ్స్తో మీరు కంబైన్ చేసుకొని ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా ప్లాన్ చేసుకొని కూడా ఈ మెషిన్స్ అని మీరు పర్చేస్ చేసి బిజినెస్ అనేది రన్ చేయొచ్చు అనమాట. సార్ ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారు సార్ నార్మల్గా ఈ మెషిన్స్ అనేవి? మా కంపెనీ వచ్చి అండి పాన్ ఇండియా లెవెల్లో మేము అన్ని ప్లేసెస్లో సప్లై చేస్తాం. ఒక ప్లేస్ అని కాదు, తమిళనాడు, మద్రాయి, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ అట్లాంటి ప్లేసెస్ కూడా పోయినారు. ఇప్పుడు ఢిల్లీలో కూడా ఇప్పుడు ఇచ్చేసిన మిషన్. అట్లనే మేము ప్లాన్ కూడా చేస్తున్నాం, ఎందుకంటే మిషన్ ఇచ్చేయాల ముఖ్యం కాదండి, మళ్ళీ దాని సర్వీసింగ్ కూడా చూడాలి వస్తుంది, అది మెయిన్ పాయింట్ కదా. కొనిన తర్వాత ఏం ట్రబుల్స్ వచ్చినా ఏమైనా సర్వీస్ ఏమైనా వచ్చినా కూడా దానివల్ల మేమేం చేస్తున్నాం, పాన్ ఇండియా లెవెల్ వల్ల ఇట్లా అవుట్పుట్స్ పెడుతున్నాం. ఒక్కొక్క అవుట్పుట్ సర్వీస్ సెంటర్, రేపటి దిన మీకు ప్రాబ్లం రాకుండా మంచిగా చేసుకోవచ్చు అండి. నియరెస్ట్ ప్లేసెస్ లో సర్వీసింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఎక్కువ మాటకి మేము వీడియో కాల్ మీద కూడా రెక్టిఫై చేస్తాం, ఎందుకంటే కొన్ని కస్టమర్స్కి అర్జెంట్ ఉంటుంది, వాళ్ళు పెళ్లి సీజన్స్ ఉంటాయి అట్లాంటివి ఉంటాయి, దానివల్ల అర్జెంట్ ఉండే వల్ల ఇట్లా మేము ప్లాన్ చేస్తామండి. ప్లాన్ చేసి వీడియో కాల్లో సాల్వ్ అవుతుంది, ఓకే. ఇన్ కేస్ కావట్లే అనుకోండి మేము పర్సనలీ అటెండ్ చేస్తామండి. ఓకే, అంటే మెషినరీస్లో కూడా మీరు చాలా మెషిన్స్ తయారు చేస్తుంటారు కాబట్టి పర్టికులర్గా మనం ఈ ఎపిసోడ్లో రోలింగ్ మెషిన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో రోలింగ్ మెషిన్స్లో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి సార్ ఈ మెషిన్స్లో? రోలింగ్ మెషిన్లో అండి 4 టైప్స్ మెషిన్ ఉన్నాయి. 1,85,000 నుంచి 3,20,000 దాకా ఉన్నాయండి. దీంట్లో డిఫరెన్స్ ఏమంటే ఫస్ట్ 2 మోడల్స్ వచ్చి ఫుల్లీ ఆటోమేటిక్, సెకండ్ 2 మోడల్స్ వచ్చి సెమీ ఆటోమేటిక్. ఫుల్లీ ఆటోమేటిక్లో ఏమవుతుంది అంటే దాంట్లో స్ప్రే ఉంటుంది. స్ప్రే ఉండే వల్ల మనం పట్టు సీరల్ డిప్ చేయకుండా, డిప్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది 90% దాకా సారీస్ కలర్ బ్లీడింగ్ అయిపోతుంది. బ్లీడింగ్ అయ్యే వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయండి కస్టమర్. మనం బిజినెస్ చేస్తున్నాం, మిషనరీ ఎందుకు చేస్తామంటే మన వర్క్ ఈజీ అయిపోవాలండి, దానివల్ల మిషన్ పర్చేస్తాం. స్టార్చ్ సారీ మీద స్ప్రింకిల్ అయ్యే వల్ల ఏమవుతుంది మీకు స్టిఫ్నెస్ దాంట్లోనే వచ్చేస్తుంది పట్టు సీరల్, ఆ స్ప్రింకిల్ అయ్యి ఆటోమేటిక్గా అయిపోవడం వల్ల. ఇంకా ఈ కెమికల్స్ అన్నీ ల్యాబ్లో టెస్టెడ్ ఇంకా పర్ఫెక్ట్ ఉంటాయండి. ఒక్క అలర్జీ అన్ని, ఎందుకంటే లేడీ స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటాయండి, జెంట్స్ స్కిన్ లేడీ స్కిన్లో డిఫరెన్స్ ఉంటుంది, దాని ప్రకారమే ఆ కెమికల్స్ కూడా తయారు చేస్తామండి. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ వస్తాయి దానివల్ల. సో అలా యూస్ చేయడం కూడా మనకి స్కిన్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఏం రావు మేడం. ఇంకా ఎట్లా అంటే మేము ట్రైనింగ్ కూడా ఇస్తాం, దానివల్ల ట్రైనింగ్ ఇస్తాం ఎట్లా చేయాలా, ఎట్లా దాన్ని యూటిలైజ్ చేయాలా. ఎందుకంటే
కెమికల్తో కొనుక్కుంటాం. దానికి నాలెడ్జ్ రావాలా, నాలెడ్జ్ ఇంపార్టెంట్ ఉంటుంది. నాలెడ్జ్ లేకుండా మనం ఏం చేయలేం. అది మేము ట్రైనింగ్ ఇస్తాం. ఓకే, ఇప్పుడు ట్రైనింగ్ గురించి చెప్పారు కదా సార్, ఈ ట్రైనింగ్ అనేది మనకి ఎంత టైం పీరియడ్ అనేది ఉంటుంది మేడం? ఎట్లా అంటే ఇప్పుడు మనం చదువుతున్నాం అనుకోండి, లైఫ్ లాంగ్ మనం చదివితే కూడా అది తక్కువనే. అట్లనే దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ ఉన్నాయి, ఒక్క సమానం లేవు. ముందు కాటన్ సీర అంటే కాటన్ సీరనే వస్తుండే, ఇప్పుడు కాటన్ లో షిఫాన్ వస్తుంది, పాలిస్టర్ వస్తుంది, మనం చెప్పలేము ఎట్లాంటి ఫ్యాబ్రిక్స్ వస్తాయి. దానివల్ల ఇప్పుడు మేమేం చేస్తామంటే వన్ డే మీ దగ్గర ఉండి మీకు థియరీ అంతే మీరు రాసుకోవాలి, అంత డీటెయిల్స్ ఎట్లా చేయాలా అది మీకు మేము ట్రైన్ చేస్తాం. థియరీ ఇంకా కొద్దిగా ప్రాక్టికల్గా కూడా ట్రైన్ చేస్తాం. దాని తర్వాత మీరు వర్క్ చేసిన తర్వాతనే మీకు ప్రాపర్గా నాలెడ్జ్ వస్తుంది. దాన్ని జస్ట్ మీద అంతే రాదండి నాలెడ్జ్. దానివల్ల మీరు తర్వాత 1 వీక్ దాని మిషన్ మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుంది, ప్రాపర్గా దాని నాలెడ్జ్ వచ్చేస్తుంది, ఎట్లా చేయాలా, ఎట్లా వర్క్ చేయాలా దాని మీద. అప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత కస్టమర్ సీరియల్ చేస్తున్నాం అనుకోండి, అది అవుట్లుక్ డిఫరెంట్ ఉంటుంది. సో సబ్జెక్ట్ తెలుసుకోవాలి, సేమ్ టైం ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అవును, థియరీ ప్రాక్టికల్ రెండు నాలెడ్జ్ ఉండాలా. ఒక్కటే ఉంటే గిట వర్కౌట్ అవ్వదు. ఓకే సార్, ఇప్పుడు ఈ మెషిన్స్ ఉన్నాయి కదా, చూడడానికి మనకి హెవీగా కనిపిస్తున్నాయి. సో వీటికి పవర్ కన్సంప్షన్ ఎలా ఉంటుంది, అంటే హెవీగా వస్తుందా బిల్స్ లాంటివి మనకి? లే అండి, అట్లా ఏం ఉండదు. దీంట్లో 2 మోడ్స్ ఉన్నాయి, ఒకటి ఎలక్ట్రిక్ ఉంది, ఒకటి గ్యాస్ కమ్ ఎలక్ట్రిక్. ఓకే, ఎలక్ట్రిక్ లో కూడా కట్ ఆఫ్ ఉంటుంది. మన ఏసీ ఎట్లా ఉంటుంది, ఒక చిల్లింగ్ పాయింట్ మీద వచ్చిన తర్వాత కట్ ఆఫ్ అయిపోతుంది, అట్లనే దీంట్లో కూడా మనం హీట్ సెట్ చేసుకోవచ్చు ఎలక్ట్రిక్ లో. ఇంకా గ్యాస్ లో ఎట్లా ఉంటుంది అంటే మేము ఒక లెవెల్ చెప్తాం, హీట్ లెవెల్ చెప్తాం, దాని మీద మీరు ఏ సీరియల్ చేయండి మీకు రిస్క్ ఉండదు. ఇంకా లిమిట్స్ కూడా చెప్తాం, ఎందుకంటే షిఫాన్ కి వేరే హీట్ కావాలండి, పట్టుకి వేరే హీట్ కావాలి, కాటన్ కి వేరే హీట్ కావాలి. ఫ్యాబ్రిక్ వల్ల 2 థింగ్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి, ఒక హీట్, ఒక నెక్స్ట్ దాంట్లో స్టార్చ్, ఎంత స్టార్చ్ చేస్తున్నాం రెండు అది మేము చెప్తామండి. ఓకే, అండ్ ఇప్పుడు ఈ మెషిన్స్ కి మనకి ఇప్పుడు 10x10 అని మీరు చెప్పారు కదా ప్లేస్ రిక్వైర్మెంట్ అనేది. సో ఎలా ఉంటుంది మనకి, ఎలా ప్లేస్ అనేది ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది బేసిక్? కామన్లీ చూస్తే గిట్ట మనకి 10x10 సరిపోతుందా? ఎందుకంటే ముందు మేము ఎట్లా ట్రైన్ చేస్తామంటే, ముందు ఎట్లా మీరు కాటన్ సీరియల్ కి డిప్ చేసి ఎండలో టెర్రస్ మీద పోవాలా, అది ఏమైతుంది మేడం, గంజి కొద్దిగా కింద పడింది అనుకోండి, స్లిప్పరీ అయిపోతుంది సర్ఫేస్, చాలా రిస్క్ ఉంటాయండి లేడీస్ కి. అప్పుడు దానివల్ల మేమేం చేస్తాం, టెక్నికలీ ఒక ప్రాపర్గా ఎట్లా చేయాలా వర్క్ చూపిస్తాం. మనం ఒక హైడ్రో ఉందనుకోండి, మనం కాటన్ సీరియల్ అక్కడే ఒక్క 10x10 రూమ్లోనే కాటన్ సీరియల్ కూడా చేసుకోవచ్చు. ఒక్క 1 స్టెప్ కూడా బయట వేయకుండా 10x10 రూమ్ లో చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఈ మెషిన్స్ పర్చేస్ చేసిన తర్వాత అడిషనల్ గా మనకి ఎలాంటి సొల్యూషన్స్ ఇస్తారు సార్ మీరు? ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఏమైనా వస్తాయా? యాక్సెసరీస్ అంటే దీంట్లో మీకు 2 సిలిండర్స్ వస్తాయండి. అది గ్యాస్ సిలిండర్స్ కాదు, వాటర్ కోసం, కెమికల్స్ కోసం సిలిండర్స్ వస్తాయి. ఇంకొక కంప్రెషర్ వస్తుంది. ఆ కంప్రెషర్ వల్ల ఎయిర్ ప్రెషర్ వల్ల సిలిండర్స్ మీద ప్రెషర్ వస్తుంది అండి. ఆ ప్రెషర్ వల్ల స్ప్రింక్లింగ్ స్టార్ట్ అవుతుంది వాటర్. సో దాంట్లో మేము అదే ట్రైన్ చేస్తామండి, ఎంత కెమికల్ వేయాలా, ఎంత రేషియోలో వేయాలా, అప్పుడు అవుట్పుట్ వస్తుంది అట్లా. ఓకే సార్, ఇప్పుడు ఈ రోలింగ్ మెషిన్స్ పర్చేస్ చేసిన తర్వాత మనకి మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది, సర్వీసింగ్ ఎప్పుడెప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది? దీన్ని మిషన్ పర్చేస్ చేసిన తర్వాత ఫస్ట్ మేము ఏం చేస్తాం, మీకు మీ ప్లేస్లోనే వచ్చి ఇన్స్టాల్ చేస్తామండి. మిషన్ చేసిన తర్వాత మీకు కొన్ని సీరియల్ వేసి చూపిస్తాం. అప్పుడే ఇన్స్టాల్ చేసేటప్పుడే మీ కస్టమర్ని మేము ఏం చెప్తాం, మా మిషన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు అక్కడ ప్రెజెంట్ ఉండాలండి మీరు. ఎందుకంటే కొన్ని చిన్న టెక్నికల్ వర్క్స్ ఉంటాయి, అది మీరు కూడా చేసుకోవచ్చు అండి. కానీ మళ్ళీ మీ ఏం కూడా సర్వీసింగ్ ఉంటే గిట్ట, ఎందుకంటే వీడియో కాల్ మీద చేసిన దూరం కొన్ని కస్టమర్స్ ఒక 500 కిలోమీటర్స్ దూరం ఉంటారండి. దానివల్ల మళ్ళీ ఏం చేస్తాం, అది ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు కొద్దిగా మేము నాలెడ్జ్ ఇస్తాం మీకు. ఆ నాలెడ్జ్ వల్ల మీరు మంచిగా చేసుకోవచ్చు. ఇంకా సర్వీస్తో 101% ప్రొవైడెడ్ ఉంటుందండి. ఎందుకంటే మీరు ఇంతగానో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఇంకా సర్వీస్ ఇవ్వాలి అంటే ఎట్లా అండి? ఓకే సార్, ఇప్పుడు ఈ మెషినరీస్ చూసే హెవీ మెషినరీస్ కదా, వీటికి మనం ఒకవేళ బుక్ చేసుకోవాలనుకుంటే బిఫోరే బుక్ చేసుకోవాలా, లేకపోతే మీ దగ్గర రెడీగా ఈ మెషినరీ స్టాక్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారా? లేదండి, ఎట్లా ఉంటుంది, ఇప్పుడు మా కంపెనీలో ఇప్పుడు
సారీ రోలింగ్ మిషన్ స్పెషలీ చాలా హ్యూజ్ డిమాండ్లో ఉంది. హ్యూజ్లో డిమాండ్లో ఉండే వల్ల మాకు ఇప్పుడు నియర్లీ 60 మిషన్స్ ఆర్డర్ ఉంది, ప్లేస్డ్ ఉంది. ఆ హ్యూజ్ డిమాండ్ ఎందుకంటే మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, మా మెటీరియల్ డిఫరెన్స్ ఉండే వల్ల కస్టమర్ డిమాండ్లో ఉన్నారు. సెకండ్ పాయింట్ ఏమంటే ఇప్పుడు మా మిషన్ మొత్తం ప్రిపరేషన్ మొత్తం మా కంపెనీలోనే అవుతుంది, మా వర్క్షాప్లో మోల్డింగ్స్ అంతా. దానివల్ల కొద్దిగా టైం ఇవ్వాలి వస్తుందండి. ఎందుకంటే తొందర పని చేసినాం అనుకోండి, వర్కర్కి కూడా రిస్క్ ఉంటాయి. ఇంకా అవుట్పుట్ మనం ఎట్లా అవుట్పుట్ కావాలో అట్లాంటి అవుట్పుట్ రావండి. దానివల్ల మేము ఫస్ట్ బుకింగ్ తీసుకుంటామండి, ఒక సర్టన్ అమౌంట్ని బుకింగ్ తీసుకుంటాం. ఆ బుకింగ్ తీసుకున్న తర్వాత మేము 30 డేస్ పీరియడ్ తీసుకుంటాం. ఆ 30 డేస్ పీరియడ్లో ఏమవుతుంది, మీకు మొత్తం మ్యానుఫ్యాక్చర్ చేసి మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. అది కూడా మీ ఒక్క బుకింగ్ అమౌంట్తోనే మిషన్ ప్రిపరేషన్ చేస్తామండి, అంత కంపెనీ ఇన్వెస్ట్మెంట్తోనే. దాని తర్వాత మిషన్ రెడీ అయిన తర్వాతనే మీరు పే చేయాలి అమౌంట్. అట్లా అంటే అడ్వాన్స్ అయితే అమౌంట్ తీసుకుంటారు, టోకెన్ అమౌంట్, ఒక సర్టన్ ఎట్లా అంటే ఒక బుకింగ్ అమౌంట్ అండి. అట్లా మన మధ్యలో అండర్స్టాండింగ్ అయిపోయింది, ఓకే అని అట్లా అమౌంట్ తీసుకుందాం. సార్ ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్, ఈ రోలింగ్ మెషిన్స్లో ఎలాంటి శారీస్ని యూజ్ చేయొచ్చు? దీంట్లో అన్ని టైప్స్ ఆఫ్ సారీస్ చేసుకోవచ్చు అండి. బ్రైడల్ వేర్, వర్క్ సారీస్, హెవీ వర్క్ సారీస్, పట్టు సారీస్, షిఫాన్, పాలిస్టర్, కాటన్, ఎట్లాంటి సారీ చేయలేమని కాదు. మళ్ళీ నెక్స్ట్ బెడ్షీట్స్ చేసుకోవచ్చు, లుంగి, క్లాత్స్ కూడా మనం ఈ మెషిన్స్ లో పెట్టచ్చు. అన్ని థిన్ ఫ్యాబ్రిక్ కూడా చేసుకోవచ్చు అండి. దీంట్లో చాలా ఈజీగా ఎక్కువ అంటే 1 minute లో ఒక 1.5 minute లో ఒక సారీ అయిపోతుంది. మళ్ళీ జస్ట్ తీసుకోవాలా, ఫోల్డ్ చేయాలా, ఇంకా హ్యాంగర్ లో పెట్టాలి. మామూలుగా అయితే ఇంట్లో ఐరన్ చేయాలంటే మనకి చాలా టైం పడుతుంది ఒక శారీని ఐరన్ చేయాలి అంటే. దీంట్లో ముఖ్యం ఏమంటే మేడం, ఈ దీంట్లో మీకు సారీకి ఒక షేప్ వస్తుందండి. మిషన్లో వేసే వల్ల మంచిగా షేప్ వస్తుంది. ఇంకా క్లీన్గా మొత్తం ఓపెన్గా సారీ మొత్తం పాస్ ఆన్ అవుతుంది కదా మిషన్ రోలర్లో. పాస్ ఆన్ అయ్యే వల్ల నీట్గా ఫినిషింగ్తో ఎంబడి వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది సారీ. ఓకే సార్, ఈ మెషినరీస్ వాడకంలో తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు వాడేటప్పుడు ఏంటంటే దీనికి పర్టికులర్గా అంటే ఈ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీగా ఉండాలంటారా? బేసిక్ నాలెడ్జ్ తెలిస్తే సరిపోతుంది అంటారా? లే అండి, ఎడ్యుకేషన్ ఏం అవసరం లేదు దీనికి. దీంట్లో ఎడ్యుకేషన్ ఏం వర్కౌట్ కాదు. మెయిన్ థింగ్ మనకి ప్రెసెన్స్ ఆఫ్ మైండ్, ఇంకా స్కిల్. మనం కొద్దిగా వర్క్ చేసిన 1 week 2 weeks వర్క్ చేసిన తర్వాత, అందుకోసం మేము మా అన్ని కస్టమర్స్ని చెప్తాం, ఫస్ట్ 2 weeks మీరు వర్క్ చేయండి, మీ ఇంటి సీరియల్ మీద వర్క్ చేయండి, దాని తర్వాత మీరు కస్టమర్ సారీస్ స్కిల్ రావాలా, ఇంపార్టెంట్ ఉంటుంది అండి, వర్క్ నేర్చుకోవాలా. దీంట్లో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎందుకంటే దీంట్లో ఏ హీట్ నడుస్తుంది. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ఎట్లా అంటే హీట్ రేజ్ అవుతుంది, గ్రాఫ్ రేస్ అవుతుంది అండి. ఆ గ్రాఫ్ రేస్ అయ్యే వల్ల మనం ఎట్లా ప్లానింగ్ చేసుకున్నాం, ఫస్ట్ షిఫాన్, దాని తర్వాత లైట్ పట్టు, బనారస్, మళ్ళీ పట్టు సీరియల్, కాటన్ సీరియల్, స్టెప్ బై స్టెప్ పోయినాం అనుకోండి, హీట్ ఎట్లా రేజ్ అవుతుంది అట్లనే మనం యూటిలైజేషన్ చేసుకోవచ్చు. ఇంకా మన దాని తర్వాత ప్రాపర్ యూటిలైజేషన్ ఉంటే గిట్ట మనం ఒక్క సిలిండర్లో 300 to 350 సారీస్ తీయొచ్చండి. తీసేవాళ్ళు 400 కూడా ఉన్నారు, 450 కూడా ఉన్నారు. కానీ వాళ్ళ హ్యూజ్ ఎక్స్పీరియన్స్ వల్ల అట్లా. ఓకే, అంటే సుమారుగా ఎంతవరకు ప్రాఫిట్ అనేది గెయిన్ చేసుకోవచ్చు సార్ ఈ మెషిన్స్ బిజినెస్ చేసేవాళ్ళు? మేడం ఎట్లా ఉందంటే దీంట్లో ఎంఆర్పి లేదు వల్ల డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ ప్రైస్ ఉంటుందండి. ఒక హైదరాబాద్లో ఉండే ప్రైస్ ఒక పల్లెటూరులో ఉండదు, అది డిఫరెంట్ ఉంటుంది, చాలా రేట్ డిఫరెంట్ ఉంటుంది. దానివల్ల మనం ఇన్వెస్ట్మెంట్ ముఖ్యం ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ మీకు ఒక్క సీర మీద 4 to 8 rupees, దాంతో ఎక్కువ ఉండదండి రోలింగ్కి. దాంట్లో చేసుకోవచ్చు. అది మేము చెప్తాం ఎట్లా ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే 4 to 8 rupees అంటే కస్టమర్ కూడా 4 నుంచి 8 ఎట్లా గ్రాఫ్ వెళ్తుంది. ఎందుకంటే కొన్ని కాటన్ ఉంటాయి, కాటన్ ని స్టార్చ్ ఎక్కువ కావాలా, అదే షిఫాన్ ఉంది స్టార్చ్ తక్కువ బట్టి మనకి డిఫర్ అవుతుంది అట్లా. సార్ ఈ మెషిన్స్ అనేవి ఓన్లీ పవర్ పైన రన్ అవుతాయా, లేకపోతే ఇన్వర్టర్స్ అనేవి కూడా ఎక్స్ట్రా మనం యూజ్ చేసుకోవచ్చా? ఇన్వర్టర్ ఫెసిలిటీ కూడా ఉంటుందా? లేదండి, ఇన్వర్టర్ ఫస్ట్ మేము పెట్టినాం కానీ ఇప్పుడు తీసేస్తున్నాం. ఎందుకంటే మా కంపెనీ మిషన్ ఓకే ఉంది, కానీ రేపటి దినం ఇన్వర్టర్ ఏం కూడా ప్రాబ్లం ఇచ్చింది, అది మేము రిస్క్ తీసుకోమండి. మేము ఇన్వర్టర్ కాదు కానీ
మాన్యువల్గా హ్యాండిల్ ఇస్తాం దానికి. ఇప్పుడు ఇన్ కేస్ వర్క్ చేస్తే అప్పుడు సప్లై వెళ్ళిపోతుందండి. అప్పుడు సప్లై వెళ్ళిపోయింది అనుకోండి, హ్యాండిల్ ఇస్తాం. దానివల్ల జస్ట్ మనం ఈజీగా రొటేట్ చేసుకోవచ్చు. హ్యాండిల్ రొటేట్ చేసినాం, సీర బయట వచ్చేస్తుంది అండి. రిస్క్ ఫ్యాక్టర్ అని ఒక్క 0% ఉంటుంది అట్లా. ఓకే సార్, ఇప్పుడు మీరు ఏంటంటే ఈ మెషిన్స్ అనే స్టార్టింగ్ ప్రైస్ 1,80,000 నుంచి స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం రేంజ్ వరకు కూడా ఉన్నాయని చెప్తున్నారు కదా. వీటికి ఏంటంటే అంటే అందరూ కూడా మనకి వన్ టైం పేమెంట్ లాగా చేయలేరు కదా, కొంతమందికి ఏంటంటే ఇబ్బంది ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఈఎంఐ ఫెసిలిటీలో కూడా తీసుకోవచ్చా ఈ మెషిన్స్ అనేవి? ఈఎంఐ అనేది మేము ప్రొవైడ్ చేయమండి, క్లియర్గా చెప్తున్నాను. ఎట్లా అంటే మేము మీకు బ్యాంక్ కొటేషన్ ఇస్తాం. ఇప్పుడు ముందు ఎట్లా ఉండే, ఒక బ్యాంక్ ఒక ఇంట్రెస్ట్ రేట్ ఉంటుండే. ఇప్పుడు కానీ మన పాన్ కార్డ్ మీద ఆధారపడి ఉంటుంది. మన పాన్ కార్డ్ నంబర్ వేస్తే గిట వాళ్ళ బ్యాంక్లో మన సిబిల్ స్కోర్ బాగా ఉంటే మీకు పర్ఫెక్ట్గా లోన్ వస్తుంది అండి. మిషన్ మీద కూడా లోన్ అన్ని సెంట్రలైజ్డ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్, ఎస్బీఐ అట్లాంటి బ్యాంక్స్ మీకు లోన్ ప్రొవైడ్ చేస్తారండి దీనికి. ఓకే, సో మీ ప్రకారం అంటే స్టార్టింగ్ ఇప్పుడు ఈ రోలింగ్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ఏదైనా మెషిన్ పర్చేస్ చేయాలి అంటే మీ అడ్వైజ్ ఏంటి సార్? బేసిక్గా మనకి ఎలక్ట్రిక్ మెషిన్స్ తీసుకోవడం బెస్ట్ అంటారా, ఆటోమేటిక్ తీసుకోవడం బెస్ట్ అంటారా? ఎలక్ట్రిక్ చాలా తక్కువ ప్రిఫర్ చేస్తారండి, గ్యాస్ది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ద ఎలక్ట్రిక్ సర్టన్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఆ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అయితే ఎలక్ట్రిక్ తీసుకోవచ్చు. కానీ గ్యాస్ అంటే ప్లగ్ అండ్ ప్లే అట్లా జస్ట్ మీరు ఫిట్ చేయండి, ఇంట్లో స్టార్ట్ చేసుకోవచ్చు వర్క్, బిజినెస్. ఎలక్ట్రిక్ మళ్ళీ డిపార్ట్మెంట్ మనం కొద్దిగా సప్లై డిఫరెన్స్ ఉంటాయి, కొద్దిగా మెకానికల్ డిఫరెన్స్ ఉంటాయి దాంట్లో. దానివల్ల ఎక్కువ మటుకి గ్యాస్కే దానివల్ల ప్రిఫరెన్స్ ఇస్తారండి అట్లా. ఓకే, అండ్ వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్ సార్. అండ్ ఇప్పుడు ఈ రోలింగ్ మెషిన్స్ మనం తీసుకుంటున్నాం కదా, ఇది ఒక డిఫరెంట్ స్ట్రక్చర్లో మీరు బిల్డప్ చేస్తారు. దీని తర్వాత దీనికి అడ్వాన్స్ కొన్ని మెషిన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఈ ఫస్ట్ పర్చేస్ చేసినటువంటి మెషిన్స్కి అడ్వాన్స్డ్ యొక్క ఆప్షన్స్ని ఇందులో ఇన్సర్ట్ చేయడానికి ఉంటుందా, బిల్డప్ చేయడానికి ఉంటుందా? అవునండి, కానీ ఏమంటే దాని బాడీ షేప్ దానికి సపోర్ట్ చేయాలా. ఆ మిషన్ బాడీ షేప్ సపోర్ట్ చేస్తుంది అనుకోండి, ఏం కూడా మేము అప్గ్రేడేషన్ ఉంటుంది. ఎట్లా కూడా మిషన్ ఉందనుకో దాని అప్గ్రేడేషన్ ఉంటుంది. అది బాడీ సపోర్ట్ చేస్తుందంటే తప్పకుండా 100% చేస్తామండి, మీకు ఆ అప్గ్రేడేషన్ చేసి ఇస్తాం అట్లా. ఓకే, సో నవీన్ సార్ మా వ్యూవర్స్కి అయితే ఈ మెషినరీస్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. సో లైవ్గా ఒకసారి ఈ మెషిన్ ఏ విధంగా రన్ అవుతుంది, సో ఫ్యాబ్రిక్ని మనం ఏ విధంగా ప్లేస్ చేయాలి, వీటికి ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఒకసారి లైవ్గా చూసేద్దాం. ఓకే అండి, ఓకే పదండి. సో ఇప్పుడు మనం రోలింగ్ మెషిన్ దగ్గరకు వచ్చేసామండి. సో ఇది అనమాట. సో చూడడానికి ఈ విధంగా ఉంటుంది. దీనికి ఏంటంటే బేసిక్ సైజ్ వచ్చేసి 10x10 సైజ్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుందన్నమాట. సో ఇందులో ఏంటంటే మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ యొక్క శారీ కలెక్షన్స్ అనేవి అన్నీ కూడా మనం ఈ రోలింగ్ మెషిన్స్లో యూజ్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే బేసిక్గా నేను ఒక సెన్సిటివ్ ఫ్యాబ్రిక్ ఉన్నటువంటి శారీ మీకు నేను చూపిస్తాను, సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇది బ్రైడల్ శారీ అనమాట, జార్జెట్ ఫ్యాబ్రిక్లో చూస్తున్నాము. చాలా సెన్సిటివ్ ఫ్యాబ్రిక్. చాలా మంది ఏంటంటే జార్జెట్ ఫ్యాబ్రిక్ ఐరన్ చేసినప్పుడు హీట్ అయిపోయి మనకి కాలిపోతుందని చెప్పేసి డౌట్స్ ఉంటాయి. బట్ ఇలాంటి సెన్సిటివ్ ఫ్యాబ్రిక్ని ఈ రోలింగ్ మెషిన్స్ మీద యూజ్ చేయడం వల్ల ఈ ఫ్యాబ్రిక్ మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుందో నేను లాస్ట్ అవుట్పుట్లో మీకు నేను చూపిస్తాను. సో ఓవరాల్గా మీ శారీ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం ఇక్కడ ప్లేస్ చేసి దీని యొక్క ఆపరేటింగ్ అయితే ఇప్పుడు చూసేద్దాం. ఈ మిషన్ వచ్చి చాలా ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఆన్ ఆఫ్ బటన్ ఈ ఎమర్జెన్సీ బటన్. దాని తర్వాత ఈ స్పీడ్ కంట్రోల్, మనం ఎంత స్పీడ్ కావాలో అంత స్పీడ్ పెట్టవచ్చు. ఇది స్టార్ట్ స్టాప్, రోలర్ తిరిగేది స్టార్ట్ స్టాప్ అండి. ఇక్కడ మీకు టెంపరేచర్ చూపిస్తుంది. టెంపరేచర్ చాలా ముఖ్యం అండి, దానివల్ల ఇక్కడ టెంపరేచర్ రీడింగ్ చూపిస్తుంది. దీంట్లో టంబ్లర్లో ఎంత హీట్ ఉంది ఆ హీట్ మనకి ఇక్కడ చూపించే వల్ల ఈజీగా మనం చేసుకోవచ్చు. మళ్ళీ స్ప్రే కోసం కంట్రోల్స్ ఉంటాయి. ఇట్లా స్ప్రే నడిచే కంట్రోల్స్, ఇవి స్ప్రింక్లింగ్ ఇంకా కంప్రెషర్, అంత కంట్రోల్స్ ఒక్క ప్లేస్లోనే ఉంటాయండి. ఆపరేట్ సింపుల్గా వన్ ప్లేస్లో చేసుకోవచ్చు. సో ఇందాక ఏంటంటే మనం బటన్స్ పైన కంప్రెషన్ బటన్ అనేది చూసాం కదండి. ఆ కంప్రెషన్ బటన్ అనేది అసలు దేనికి యూజ్ చేస్తారు సార్ మనకు చెప్తారు. సార్ చెప్పండి. ఈ కంప్రెషర్ ఇక్కడ కంప్రెషర్ కనెక్టెడ్ ఉంటుందండి మిషన్కి. ఈ కంప్రెషర్ వల్ల ఎయిర్ ప్రెషర్ ఫామ్ అవుతుంది. ఎయిర్ ప్రెషర్ వల్ల దీంట్లో మనం స్టార్చ్ కావాలంటే స్టార్చ్ వేస్తామంటే, వాటర్ కావాలంటే వాటర్, ఎట్లా అంటే రిక్వైర్మెంట్ బట్టి. ఇప్పుడు ప్రెస్సింగ్ అంతే వాటర్ వేస్తాం, అదే రోలింగ్ అంతే స్టార్చ్ వేస్తామండి. దీంట్లో ఇదే స్టార్చ్ మీకు స్ప్రింక్లింగ్ అవుతుంది సారీ మీద, అది రన్నింగ్ స్ప్రేలో. అంటే 2 సిలిండర్స్ మీద మనం స్టార్చ్ వేయాలా సార్? ఓన్లీ 1 సిలిండర్ లేదండి. ఇప్పుడు దీంట్లో మనం స్టార్చ్ వేయచ్చు, వాటర్ వేయచ్చు. ఇంకో సిలిండర్ ఎందుకు ఇస్తామంటే ఎప్పుడు ఫుడ్ స్టార్చ్ ఉంటుంది,
లేకపోతే కొన్ని వాటర్ తోని మనం స్ప్రింకిల్ చేసేది ఉంటది. సపోజ్ లైక్ కాటన్ ఫ్యాబ్రిక్, కాటన్ మీద కొద్దిగా వాటర్, ఎందుకంటే ఇప్పుడు మనం గంజిలో డిప్ చేసినాం అనుకోండి ఒక మాటకి సీర చాలా స్టిఫ్ గా అయిపోతుంది. దీంట్లో కొద్దిగా వాటర్ వేసి జస్ట్ స్ప్రింకిల్ చేస్తే కొద్దిగా సారీ సాఫ్ట్ అయిపోతుంది. తొందర సాఫ్ట్ అయిన తర్వాత మిషన్ లో పెడితే బెటర్ ఉంటుంది. అందుకోసం అది అన్ని టెక్నికల్ ప్రాసెస్ అండి. అది దాని వల్ల ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. అట్లా కెమికల్స్ ఏంటంటే మనకి అవుట్పుట్ ఇస్తారండి, కానీ దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేస్తేనే అవుట్పుట్ ఇస్తుంది. అది దీంట్లో మనం ట్రైన్ చేస్తామండి. అంటే ఇది మెషిన్ తో పాటు యాడ్ ఆన్ గా ఇది మీరు ఇస్తారా అసలు సెపరేట్ గా పర్చేస్ చేయాల్సి ఉంటుందా? ఫస్ట్ 2 మోడల్స్ మీన్స్ ఫుల్లీ ఆటోమేటిక్ లో మీకు 2 సిలిండర్స్ యాజ్ వెల్ యాజ్ మీకు కంప్రెషర్ దొరుకుతుందండి. సెకండ్ 2 మోడల్స్ లో ఫుల్లీ ఆటోమేటిక్ లో మీకు ఇవి దొరుకుతాయి సెట్ లో. మన సెమీ ఆటోమేటిక్ లో మీకు సిలిండర్స్ దొరకవండి, అది మాన్యువల్ గా చేసుకోవాలి వస్తుంది. అంటే స్ప్రే మనమే డైరెక్ట్ గా స్ప్రే చేసుకోవాలన్నమాట. 2 దాంట్లో సేమ్ ఫినిషింగ్ వస్తుంది, ఫినిషింగ్ లో తేడా ఉండదు, కానీ ఇక్కడ మనకి కొద్దిగా వర్క్ ఎక్కువ అవుతుంది, దాంట్లో వర్క్ తక్కువ అవుతుంది, అంతనే జస్ట్ డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు మెషిన్ వర్కింగ్ చూసేద్దాం పదండి. మిషన్ లో ఎట్లా పెట్టాలా సీర అంత ప్రాసెస్ ఉంటుందండి. ఆ ప్రాసెస్ చూపిస్తాం. జార్జెట్ డిఫరెంట్ టైప్ ఉంటుంది, కాటన్ అదే పట్టు సీరలు కొద్దిగా డిఫరెంట్గా, అది అంతా మీకు ట్రైనింగ్లో చెప్తామండి. ఇప్పుడు నేను ఇది జార్జెట్ సీర విత్ ఫుల్ వర్క్ హెవీ ఎంబ్రాయిడరీ చేస్తున్నానండి. ఇప్పుడు దీనికి ఫస్ట్ స్ప్రింక్లింగ్ కావాలి. స్ప్రింక్లింగ్ ఎందుకంటే దీంట్లో మాయిస్ట్ రావాలి, మాయిస్ట్ రాకుండా సీర ఫినిషింగ్ రాదండి. ఇప్పుడు చూడలేదు ఓకే, ఈ విధంగా మనకి సారీ పైన స్ప్రే అనేది కంపల్సరీ. అవును, సింపుల్ గా మీరు ఏ చేయకుండా ఈజీగా జస్ట్ కొద్దిగా ప్రెషర్ వేయాలండి. ఎందుకంటే కొన్ని పాత సీరలు ఉంటాయి, కొన్ని కొత్త సీరలు ఉంటాయి, అవి సింపుల్ గా చేస్తే గిట్ట ఈజీగా వెళ్ళిపోతాయి అట్లా. ఓకే, సో ఈ విధంగా మనకి రోలింగ్ అయిపోతాయి అన్నమాట సారీస్. అంటే ఎంత టైం పడుతుంది సార్ ఈ సారీ పర్టికులర్ ఈ జార్జెట్ సారీ రోలింగ్ అవ్వడానికి? సారీ మీకు 1 minute లో అయిపోతుంది. ఎక్కువ అంటే 1 minute జార్జెట్ సారీ. ఎందుకంటే దీనికి ఎక్కువ హీట్ అవసరం లేదు, జస్ట్ మన ఫినిషింగ్ ఇవ్వాలా అంతనే. అంటే ఓన్లీ పర్టికులర్ సారీస్ కి మాత్రమే హీట్ అనేది అవసరం ఉంటుందా సార్? డిఫరెంట్ సారీస్ డిఫరెంట్ హీట్ అండి. ఫ్యాబ్రిక్ బట్టి ఉంటుంది, ఫ్యాబ్రిక్ ఎట్లా ఉంది దాన్ని బట్టి హీట్ ఉంటుంది. ఓకే, సో అక్కడ మనకి ఫ్రంట్ సైడ్ మనకి రోలింగ్ మనం చేస్తున్నాం కదండి, ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా మనకి నీట్ ఫినిషింగ్ ఐరన్ చేసినటువంటి ఫినిష్డ్ ప్రోడక్ట్ అంతా కూడా శారీ ఈ విధంగా మనకి రోలింగ్ అయ్యి వచ్చేస్తుంది. దీన్ని మనం నీట్గా మడత పెట్టేసుకొని మనం ఇచ్చేయచ్చు అనమాట. ఆ విధంగా మనకి డెలివరీ చేసేయచ్చు. ఇది వచ్చేసి అవుట్పుట్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఫినిష్డ్ అవుట్పుట్ అండి. ఈ విధంగా వచ్చేసి శారీ అంతా కూడా రోలింగ్ అయిపోయి వచ్చేసింది అనమాట. సో నీట్గా ఈ విధంగా సీక్వెన్స్ యొక్క శారీస్ కానివ్వండి, సెన్సిటివ్ ఫ్యాబ్రిక్ ఉన్నటువంటి శారీస్ అన్నీ కూడా ఈ విధంగా మనకి రోలింగ్ మెషిన్స్లో తయారైపోతాయి వితిన్ మినిట్స్లో అనమాట. ఈ విధంగా ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళకి చాలా ప్రాఫిట్స్ అనేవి మీరు గెయిన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే షైనీ లుక్ కూడా వస్తుంది. సో మీరు ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ లాగా మీకు ఇందులో డిఫరెంట్ మెషిన్స్ కూడా ఉన్నాయి కాబట్టి బడ్జెట్ తగ్గట్టుగా మీరు పర్చేస్ చేసుకుని బిజినెస్ అనేది రన్ చేయొచ్చు అనమాట. సో ఓవరాల్గా ఈ విధంగా మనకి సీక్వెన్స్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో చూస్తున్నాం. ఈ విధంగా మీరు ఆర్గన్జా, సిల్క్ శారీస్ కానివ్వండి, పట్టు శారీస్ కానివ్వండి, అన్ని రకాల శారీస్ అనేవి ఈ రోలింగ్ మెషిన్స్ పైన మీరు చేసుకోవచ్చు. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేశానండి. మీరు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి, ఎవరైనా బిజినెస్ చేసుకోవాలనుకుంటే నేను కాంటాక్ట్ అవ్వచ్చు. నవీన్స్ అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఏ విధంగా రన్ చేయాలి, సో ఏ విధంగా దీని యొక్క ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, అన్ని కూడా క్లియర్ డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేశారు. కాబట్టి స్క్రీన్ పైన నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఎలాంటి డౌట్స్, క్వైరీస్ ఉన్నా కూడా వెంటనే కాల్ చేయండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. మీరు నేరుగా ఇక్కడికే రావాలి, ఆఫీస్కే రావాలనుకుంటే గూగుల్ మ్యాప్ లొకేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. నేరుగా మీరు ఆఫీస్ కూడా విజిట్ చేయొచ్చు. నేను ఇంకొక మెయిన్ పాయింట్ నేను మెన్షన్ చేయాలనుకుంటున్నానండి. వేరే కంపెనీస్ కానివ్వండి, ఇలాంటి మెషిన్స్ చాలా మందికి తయారు చేస్తూ ఉంటారు. బట్ ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏంటంటే ఈ మెషిన్స్ కొనాలనుకునే ముందు ఒకవేళ మనం చాలామంది టెస్ట్ చేయాలనుకుంటాం కదా, సో ఆ విధంగా ఫస్ట్ ఫ్యాబ్రిక్ మన ఓన్ ఫ్యాబ్రిక్స్ కూడా మీరు ఇక్కడ తెచ్చి కూడా ఈ రోలింగ్ మెషిన్స్ మీద ట్రై చేసి దాని తర్వాత మీకు నచ్చినట్లయితే మీరు వీటి గురించి డీటెయిల్స్ అనేవి మీరు అడగచ్చు. వేరే దగ్గర ఏంటంటే మనకి కొంతమంది టోకెన్ అమౌంట్ తీసుకుని అడ్వాన్స్ పేమెంట్ చేసిన తర్వాతే మీకు మెషిన్ యొక్క వర్కింగ్ చూపిస్తామని చెప్పేసి అలా చెప్తూ ఉంటారు. బట్ ఇక్కడ హరిణిలో అలా లేదన్నమాట. మీకు శాంపిల్స్ లాగా మీ ఇంట్లో ఉన్నటువంటి పట్టు చీరల్ని కానివ్వండి, మీకు నచ్చినటువంటి శారీస్ని ఇక్కడ తీసుకొచ్చి కూడా డెమో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఇది వచ్చేసి మనకి రోలింగ్ మెషిన్స్ గురించి. ఒకవేళ మీకు రోలింగ్ మెషిన్సే కాకుండా
వేరే ఇతర లాండ్రీ మెషిన్స్ కానివ్వండి, సో హాస్పిటల్స్లో కానివ్వండి, హోటల్స్లో కానివ్వండి, ఎలాంటి మెషిన్స్ కావాలన్నా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలా కూడా వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను, యాజ్ వెల్ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. నేరుగా ఆఫీస్ కూడా విజిట్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ నవీన్ సార్, మా వ్యూవర్స్కి రోలింగ్ మెషిన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే చాలా మందికి తెలీదు రోలింగ్ మెషిన్స్ ఎలా యూజ్ చేస్తారు, వీటి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, ప్లేస్ ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో, బేసిక్ నాలెడ్జ్ తెలీదు. సో అదైతే మీరు షేర్ చేశారు మా వ్యూవర్స్తో. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్గా మీరు మా వ్యూవర్స్ ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. అంటే మీరు ఎట్లా అంటే మీరు హర్నీకి విజిట్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ కోసం. ఇప్పుడుతో మీకు కొద్దిగా క్లారిఫికేషన్ వచ్చేసిందండి. మీకు ఎక్కువ క్లారిఫికేషన్ కావాలంటే ఇచ్చే నంబర్స్ మీద కాల్ చేయండి. కాల్ చేసిన తర్వాత మీరు ఒకసారి రండి, మీకు మొత్తం వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకా మీకు క్లియర్గా అవుతుంది మనం దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా చేయలేము, మంచిగా బిజినెస్ చేయొచ్చండి. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ మ్యామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ చూసారు కదండి, హరిడి లాండ్రీ మెషిన్ అండ్ ఎక్విప్మెంట్ సంబంధించినటువంటి సర్వీసెస్ అన్ని కూడా మీకు నేను చూపించాను కదా. సో బేసిక్గా ఈ వీడియోలో లాండ్రీ అంటే రోలింగ్ మెషిన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను. ఈ విధంగా అందమైన శారీస్ కూడా మీరు ఈ రోలింగ్ మెషిన్స్లో తయారు చేసుకొని మీ యొక్క బిజినెస్ అనేది పెంచుకోవచ్చు అనమాట. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళు వచ్చిన కస్టమర్స్ని ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేసి మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేస్తారు. అంటే చాలామంది ఏంటంటే ఈ బిజినెస్ అంటే ఫ్యామిలీని సపోర్ట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో నగలు తాకలు పెట్టుకొని ఇలాంటి అప్పు తీసుకొని మరి బిజినెస్ అనేవి చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని కూడా మీ యొక్క మనీని సేఫ్గా వీళ్ళు ఏంటంటే ఇలాంటి మెషిన్స్లో ఇన్వెస్ట్ చేసి ఐడియా ఇచ్చి వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేసి బిజినెస్ ఏ విధంగా చేయాలో కూడా గైడ్ లైన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఆ విధంగా కూడా కేర్ తీసుకొని మీకు సేఫ్గా ఈ మెషిన్స్ అనేవి ఏ విధంగా యూజ్ చేయాలో కూడా గైడెన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ విధంగా కూడా బెనిఫిట్ అవుతుంది. సో ఎవరైనా మీరు బిజినెస్ చేయాలనుకుంటే తప్పనిసరిగా వీరిని కాంటాక్ట్ చేయండి. డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుంటాను. అండ్ దీస్ అనుష సైనింగ్ ఆఫ్. బాయ్.